భవిష్యత్తులో ఎవరైతే బీజేపీతో ట్రావెల్ అవుతారో ఆ పార్టీలే రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయి. ట్రావెలింగ్ అండ్ పార్టీలు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే అన్న ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతున్నాయి. చాలామంది యొక్క రాహుల్ గాంధీ టాపిక్స్ కూడా అలాగే ఓట్ చోరీలు కావచ్చు, ఇంకోటి అని. మరి అలాంటప్పుడు మీరు ఎలాగో బీజేపీతో ట్రావెల్ కారు కదా! అది వాస్తవం అయితే ఎలాంటి పరిస్థితి అది మనం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా ఏ రోజుకు ఆ రోజు సర్దుకొని పోయి పార్టీలతో పొత్తు పెట్టుకునేటువంటి మనస్తత్వం కాదు. ఆయన ఒంటరిగానే పోటీ చేయాలా, ఒంటరిగానే ఉండాలా అని చెప్పి ఆలోచన. ఒంటరిగానే అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇన్ని రోజులు నాకెంత అనుభవం ఉందని చెప్పినటువంటి చంద్రబాబు ఇంతవరకు ఒక్కసారి కూడా నేరుగా అధికారంలోకి సింగిల్గా రాలేదు. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోనో, ఎవరో ఒకరితో ఇది గట్టో రావాల్సిందే. ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఓటమి పాలు కావాల్సిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాలిబర్ ఏంది, తన కెపాసిటీ ఏందనేది 2019లో నిరూపించుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారు, ఆ ఆలోచనలన్నీ ఎన్ని రోజులు ఉంటాయి. కాబట్టి ఇవి ప్రజల్లో ఒక చైతన్యం కలిగినప్పుడు, ప్రజల్లో ఒక మార్పు అనేటువంటిది వచ్చినప్పుడు, ఏ పార్టీకి పట్టం కట్టాలనేటువంటిది జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ప్రజలు అనుకుంటే అవుతుంది తప్ప, లేదా నియంతృత్వంలాగా రాజుల్లాగా పరిపాలిస్తే అవుతుంది తప్ప, చేతుల్లోకి తీసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో అంత సామాన్యంగా ఇవన్నీ జరిగేదానికి అవకాశం ఉండదు.